ప్రజాగళం టీవీ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వడేరు రాజులకు ఎమ్మెల్సీ కేటాయించి ఉన్నారు. దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రులైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. మీరు మమ్మల్ని గుర్తించి మాకు ఎమ్మెల్సీ కేటాయించడం చాలా హర్షణీయం మరియు చాలా సంతోషదాయకం. రానున్న రోజుల్లో ఇప్పుడు వస్తున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేమెంతమంది ఉన్నామో మాకంతా, మేమెంతో మాకంతా నినాదంతో లోకల్ బాడీ ఎలక్షన్స్లో 40 లక్షల మంది ఉన్న వడ్డర్లం 10% రిజర్వేషన్ ఇవ్వాలని ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కార్పొరేటర్లుగా, పంచాయతీ ప్రెసిడెంట్లుగా మాకు అవకాశాలు కల్పించాలని, వడ్డర్లకు, వడ్డరాజులకు 10% రిజర్వేషన్ ఇచ్చే విధంగా, మాకు రాజకీయ చైతన్యం కలిగించే విధంగా మీరు కార్యాచరణ చేయాలని మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అయ్యా, కష్టజీవులమైన మేము ఈ దేశంలో రాయిని పగలగొట్టి, ఆ రాయిని కట్టుబడి కట్టి ఈ దేశాన్ని నిర్మించిన చరిత్ర మాది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మేము పునాది వేయందే ఏ ఒక్క గృహమైనా, ఆఫీసులైనా, ఇప్పుడు మీరు కూర్చున్న ఆఫీసు కూడా, ఇప్పుడు జరుగుతున్న రాజధాని పనుల్లో కూడా మా వడ్డర్ల పాత్ర కీలకం. ఎక్కడి నుంచో వచ్చి వలసలుగా ఎక్కడ పనుంటే అక్కడ కాంక్రీట్ వేసే విధంగా, రోడ్లు వేసే విధంగా అక్కడ గుడిసెలు వేసుకొని శ్రమజీవులుగా రాయిని పగలగొట్టి రాయిని కట్టడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి వడ్డెర జాతిని మీరు గుర్తించాలి. శ్రమ జాతి, మా చెమట చుక్క లేనిదే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, ఈ దేశంలోనే, ఈ రాష్ట్రంలోనే ఏది, ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా, ఏ ఒక్క నిర్మాణం అయినా లేదని చెప్పేసి చెప్తున్నాం. కాబట్టి మీరు అసెంబ్లీలో మమ్మల్ని గుర్తించి మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అయినటువంటి వడ్డర్లకు మేము గుర్తిస్తున్నామన్నారు. మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు. అలానే మాకు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వడ్డర్లకు 10% రిజర్వేషన్ ఇచ్చే విధంగా మమ్మల్ని గుర్తించి మాకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అటువంటి మన కళల రాజధాని అమరావతిలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని, 100 అడుగుల కాంస్య విగ్రహాన్ని పెట్టే విధంగా మీరు కార్యాచరణ చేయాలా. 10 ఎకరాల్లో స్మృతివనం పెట్టే విధంగా మీరు కార్యాచరణ చేయాలా. నాడు 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి మొట్టమొదటి వ్యక్తి మా వడ్డే ఓబన్న. మొట్టమొదటి జాతి మా వడ్డెర జాతి. మాకు స్వతంత్రం కావాలా, మేము ఎవరికి బానిసలుగా బ్రతకలేము అని బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగి పోరాడిన వ్యక్తి మా వడ్డే ఓబన్న. ఆయన 39 సంవత్సరాలకే బ్రిటిష్ వారి చేతుల్లో అమరుడై ఉన్నాడు. కాబట్టి మీరు మా వడ్డెర జాతిని గుర్తించి, మా వడ్డే ఓబన్న త్యాగాన్ని గుర్తించి
జనవరి 11న అధికారికంగా మీరు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఎమ్మెల్సీగా మీరు మాకు దళవాయి రమాదేవి గారికి, మా అక్కగారికి మీరు ఎమ్మెల్సీ కేటాయించినందుకు చాలా కృతజ్ఞతలు. మరియు యావత్ వడ్డేరాజుల కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తుంది. అలానే మైనింగ్ లో 92 జీవో ఇచ్చి ఉన్నారు. ఆ 92 జీవోను మినిమం 6 మినరల్సే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎన్నో మినరల్స్ ఉన్నాయి, వందల మినరల్స్ ఉన్నాయి. కాబట్టి మాకు 2015లో, అంతకుముందు 12లో, అంతకుముందు 9లో 31 జీవో, 31 మినరల్ ఉన్నట్టు జీవో ఉంది. 15% రిజర్వేషన్ ఇచ్చే విధంగా. కాబట్టి ఈ 33% రిజర్వేషన్ కంటిన్యూ చేస్తూ ఈ 6 మినరల్సే కాకుండా మిగతా 31లో 6 పోతే 29 మినరల్స్ ని యాడ్ చేసి మీరు సవరించి, ఆ జీవోను సవరించి కొత్తగా జీవో తీసుకురావాలని కోరుతున్నాం. మరియు మా ఊళ్ళలో వడ్డర కమ్యూనిటీలో చిన్న కాంట్రాక్ట్ చేసుకుంటూ ఉన్నారు, గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి వడ్డర సొసైటీలకి ముఖ్యంగా ఈఎండి లేకుండా మీరు 2000 సంవత్సరంలో అప్పుడు జీవో ఉంది. ఆ జీవో ప్రకారం 2000 సంవత్సరంలో 18/3/2000 సంవత్సరంలో ఆ జీవోను రెన్యువల్ చేస్తూ అప్పుడు 20 లక్షల రూపాయల ఈఎండి లేకుండా 15% రిజర్వేషన్ ఉండే విధంగా జీవో ఉంది. దాన్ని ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాతిపదికన మాకు 2 కోట్ల రూపాయలు ఈఎండి లేకుండా కాంట్రాక్ట్ వ్యవస్థలో జీవో ఇచ్చే విధంగా మీరు కార్యాచరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ సూర్యవంశీ వడ్డీరాజు సంక్షేమ సంఘం తరఫున మరియు 40 లక్షల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 40 లక్షల వడ్డీల తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మీరు జేఓబీసీలో ఎస్టీలు చేరుస్తాం వడ్డీని అడుగుతున్నారు, ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నారు. అయ్యా, మాకు 54 సంవత్సరాల 55 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఇంతవరకు ఏ ప్రభుత్వంలో న్యాయం చేయలేకపోయింది. డిఎన్టీలో ఉన్న మమ్మల్ని మా సోదరులైన ఎరుకుల, యానాది, లంబాడి సోదరులను ఎస్టీలో చేర్చి మమ్మల్ని బీసీఏలో చేర్చి అన్యాయం చేసిందని అప్పటి నుంచి మా పెద్దలు, మా వడ్డర సంఘ నాయకులు పోరాటాలు చేసి ఎంతో మంది అమరులై ఉన్నారు. కానీ ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఏ ఒక్క ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు జేఓబీసీలో మాట ఇచ్చున్నారు కాబట్టి మిమ్మల్ని సూటిగా ప్రార్థిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం మరియు డిమాండ్ చేస్తున్నాం. మాకు ఎస్టీ హోదా కలిగించాలని రానున్న సమావేశాలలో, అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించే విధంగా మీరు బిల్ పాస్ అయ్యే విధంగా చేయాలని, పార్లమెంట్లో కూడా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మనకి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ అయ్యే విధంగా, మమ్మల్ని ఎస్టీలు చేర్చే విధంగా మీరు కార్యాచరణ చేయాలని, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాం. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇవాళ రైతులకు నీళ్ళు వస్తున్నాయన్నా, ప్రతి ఒక్క ప్రాజెక్టు అయినా, కాలువలైనా, కాలువలు తవ్వడంలో, బావులు తవ్వడంలో, బోర్లు వేసే విధంలో అయినా, మరియు ఇల్లు కట్టడాల్లో అయినా, పునాది వేసే విధంలో అయినా మా శ్రమలైంది, మా రక్తం చెందింది ఏ ఒక్క ప్రాజెక్టు, ఏ ఒక్క గృహంలో లేదు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. కాబట్టి దయచేసి మా డిమాండ్ను మీరు విన్నవించుకుంటున్నాం. ఎస్టీ ఇస్తాను హామీ ఇచ్చారు కాబట్టి మమ్మల్ని ఓటు హక్కు లేని రోజులు, ఓటు హక్కులు కూడా లేని రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మేము ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళి ఆ కొండల్లో, అడవుల్లో పని చేసుకుంటూ మళ్ళీ మేము ఇంకో చోటకు పని అయిపోయిన తర్వాత ఇంకో చోటకు వెళ్ళే విధానం మాది. గిరిజన తెగకు సంబంధించి సమానంగా ఉన్న తెగ మాది. సంచార జాతులుగా
మేము ఎన్నో చోట్ల తిరిగి పనులు చేసుకుంటూ బ్రతికే జీవనం మాది. కాబట్టి మమ్మల్ని గుర్తించి 40 లక్షల మంది మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. మేమెంతో మాకంతా ఉన్న విధంగా రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మరియు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు మాకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా 10% రిజర్వేషన్ ఇచ్చే విధంగా ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, కార్పొరేటర్లుగా, ప్రెసిడెంట్లుగా మీరు మాకు రిజర్వేషన్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఒకసారి మాకు వడ్డే దళవాయి రమాదేవి గారికి మీరు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు, చట్టసభల్లో మీ పక్కన కూర్చోబెట్టుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రానున్న రోజుల్లో మాకు ఎస్టీ హోదా కల్పిస్తారని మనస్ఫూర్తిగా మీరు పార్లమెంటు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎస్టీ హోదాలో మమ్మల్ని ఎస్టీలు చేర్చే విధంగా బిల్ పాస్ చేసి, అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పార్లమెంట్కి పంపించే విధంగా మీరు మమ్మల్ని మాకు సహాయం చేస్తారని మేము వేడుకుంటున్నాం. మరియు వడ్డే ఓబన్న విగ్రహాన్ని కూడా, కాంస్య విగ్రహాన్ని కూడా అమరావతిలో 100 అడుగుల కాంస్య విగ్రహాన్ని పెట్టాలని, 10 ఎకరాల స్మృతివనాన్ని కూడా ఇవ్వాలని మేము, ఎందుకంటే తొలి స్వతంత్ర సమర యోధుడు, స్వతంత్రం అనేది తెలియని రోజుల్లో బ్రిటిష్ వారిని ఎదిరించిన మొట్టమొదటి జాతి, మొట్టమొదటి వ్యక్తి వడ్డే ఓబన్న. 1857లో తిరుగుబాటు మొదలైందని మనకందరూ తెలుసు. కానీ అంతకు మునిపే 12 సంవత్సరాల మునిపే 1845లో ఒక వీరుడు, ఒక ధీరుడు వడ్డే ఓబన్న 9,000 మంది సైన్యంతో బ్రిటిష్ వారి మీద నల్లమల్ల అడవుల్లో దాక్కొని బ్రిటిష్ వారి మీద పోరాడి, మాకు స్వతంత్రం కావాలా, మీరు తిరిగి మీ దేశానికి వెళ్ళిపోండి అని కోవెలకింట్ల సబ్-ట్రెజరీ మీద దాడి చేసి ఆ పైకాన్ని తిరిగి మళ్ళీ ప్రజలకు పంచిపెట్టిన వ్యక్తి వడ్డే ఓబన్న. నాడు బ్రిటిష్ కాలంలో మేము అణిగిపోయాం, చితికిపోయాం. తర్వాత 1952లో 1871లో మమ్మల్ని బ్రిటిష్ వారు వీళ్ళు నేరతెగ అని మాకు నేరతెగ ముద్ర వేసి మమ్మల్ని సిటీ యాక్ట్లో చేర్చున్నారు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లో నెహ్రూ గారి నేతృత్వంలో మమ్మల్ని ఇల్లు సిటీ యాక్ట్లో నుంచి విముక్తి చెందించి 31/8/1952లో మమ్మల్ని డిఎన్డి నుండి, సిటీ యాక్ట్ నుండి డిఎన్డిలో చేర్చారు. డీనోటిఫైడ్ ట్రైబ్స్, క్రిమినల్ ట్రైబ్స్ నుంచి డీనోటిఫైడ్ ట్రైబ్స్ లో చేర్చారు. డీనోటిఫైడ్ డిఎన్డి నుండి మళ్ళీ 1971లో మమ్మల్ని మా సోదరులైనటువంటి ఎరుకుల, యానాది, లంబాడి సోదరులను ఎస్టీలో చేర్చి మాకు అన్యాయం చేసి మమ్మల్ని బీసీలో వేశారు. కాబట్టి మమ్మల్ని, మా జీవన విధానాన్ని మీరు పరిగణనలో తీసుకొని సత్యపాల్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకొని మీరు ఎస్టీలో చేర్చే విధంగా మమ్మల్ని కార్యాచరణ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై వడ్డెర, జై వడ్డెర, జోహార్ వడ్డే ఓబన్న. అందరికీ నమస్కారం.